खबरदार कांग्रेस निरंकुशमని వైఖరే खबरदार कांग्रेस निरंकुशमని వైఖరే खबरदार విద్యార్థుల తెలంగాణ మార్చుల కాంగ్రెస్ మని వైఖరే బరాబర్ చెప్తున్నాను 2014లో ఇదే విద్యార్థుల ఆత్మ బలిదానాలతోన నెగ్లిజెన్స్ చేసినందుకే ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మళ్ళా అదే ఈ నిరంకుశ మొండి వైఖరితోన విద్యార్థుల స్కాలర్షిప్లతోన విద్యార్థులకు సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ల మీద ఇదే నీ నిరంకుశ వైఖరి చూపుతున్నావు. రాసి పెట్టుకో, నీ సీటు కోసం నీ కాపాడుకోనికి నువ్వు రాజకీయం చేస్తున్నావు. మేము గన విద్యార్థి నాయకులం అందరం తిరుగుబాటు గన చేస్తే మీ నాయకులు ఎవరు కూడా మళ్ళా లోకల్లో తిరగలేరు. మీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతాలు రాకుంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మీ జీతాలు టైం టు టైం మీ జీతాలు పడాలి. విద్యార్థులకు స్కాలర్షిప్లు మాత్రం సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి స్కాలర్షిప్లు ఇస్తారా? వాళ్ళకు కూడా వాళ్ళకి సంవత్సరానికి ప్రతి ఒక్క సంవత్సరానికి రావాల్సిన స్కాలర్షిప్లు వాళ్ళకి ఇచ్చేది ఉంటే మేమెందుకు ఈ ధర్నాలు చేస్తాం, మేమెందుకు ఈ రాస్తా రోకాలు చేస్తాం? విద్యార్థుల కోసం మొదటి నుంచి మొత్తుకుంటున్నాం. వాళ్ళని కనీసం కూడా నువ్వు పెడచోన పెట్టుకుంటా ఏదో పెద్ద పొంగనాలు మాట్లాడుతావు. విద్యార్థుల సమస్యలు నీకు ఏనాడు పట్టలేదు. విద్యార్థుల గురించి ఏ రోజు నీకు కనికరం లేదు. స్కాలర్షిప్ల విషయాలపైన ఏదో తూతు మంత్రంగా 2-3 మంత్రులతో కేబినెట్ మీటింగ్లు ఏర్పాటు చేసుకుని వచ్చి బయటకు వచ్చి ముందు కొన్ని ఇస్తా తర్వాత కొన్ని ఇస్తా అని మాట్లాడి అబద్దాలు చెప్పి ప్రగాఢంలో ఉలికిండు. ఇప్పుడు నీదేదే వనపర్తి నడిగడ్డ నుంచి అడుగుతున్నాను. ఈ వారం 10 రోజుల లోపల ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఆర్టీఎఫ్ లో పైన ప్రభుత్వం దిగి వచ్చి వీళ్ళకి ఇయ్యాల్సినది సగం విడత కాదు, ఉన్న బకాయి 8,000 స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వెంటనే ప్రభుత్వం దిగి వచ్చి వీళ్ళకు కేటాయించాల్సిందే. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.